ఈ కథ ఉత్తరప్రదేశ్కి చెందిన కాళింది గ్రామానిది. అక్కడ గత 20 ఏళ్లుగా పిల్లలెవరూ కూడా పుట్టలేదు. చిన్నపిల్లల కిలకిలలు లేక ఇల్లులన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా ఉన్నాయి. దీని వెనుక ఉన్న రహస్యమేంటో ఎవరికీ తెలీదు. ఏదైనా శాపమా లేక దాగి ఉన్న రహస్యమా? కొంతమంది ఆడవాళ్లు ఒకటిగా కలిసి మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊరు ఎప్పటికీ ఇలాగే నిర్మానుష్యంగా ఉండిపోతుందా? నాకు పెళ్ళై 18 ఏళ్లయ్యింది, కాని ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు. నేను గుళ్ళన్నిటికీ తిరిగి వచ్చాను, అందరికీ పూజ చేశాను, అయినా నాకు పిల్లలు పుట్టలేదు. మన తలరాతెప్పటికీ మారదా? మా అత్తగారు అంటుండేది, ముందీ ఊరు చాలా బావుండేదట. కొన్ని రోజుల తరువాత గాలి శబ్దం వినడానికి కూడా ఎవ్వరూ మిగిలుండరు. మీరందరూ ఒక ఆలోచన చేస్తే ఈ ఊరు మళ్లీ మామూలవుతుంది. మనం సంతానలక్ష్మి పూజ చెయ్యాలి. సంతానలక్ష్మి పూజలో చమత్కారం ఉంది. నా ఆడపడుచు చెప్పింది, వాళ్ల ఊర్లో ఒక ఆవిడ సంతానలక్ష్మి వ్రతం చేసిందట. తనకి పిల్లలు పుట్టారు. మనం కూడా పూజ చేద్దాం. మనమందరం కలిసి చేస్తే ఆ తల్లి మన మొర ఆలకిస్తుందేమో. అలాగే, మనం సంతానలక్ష్మి పూజ చేద్దాం. ఆ అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తే ఈ ఊరంతా సంతోషంగా ఉంటుంది. అయితే మరి కావలసిన ఏర్పాట్లు మొదలు పెడదాము. ఊర్లో కొంతమంది అబ్బాయిలు ఘాట్ని తయారు చేయడానికి నది ఒడ్డుకు చేరుకుంటారు. కొంతమంది ఘాట్ని తయారు చేస్తారు, మరికొంతమంది అంతా శుభ్రం చేస్తుంటారు. ఘాట్ని సిద్ధం చేసేసరికి సాయంత్రం అయిపోతుంది. సూర్యుడు అస్తమించే సమయం అవుతుంది. అప్పుడే ఎవరో పొదల్లో దాక్కుని ఒక నిమ్మకాయను వాళ్ల వైపుకు విసురుతారు. ఈ నిమ్మకాయ ఇక్కడికెలా వచ్చింది? పైగా దీనికి నల్లని కాటుక కూడా ఉంది. ప్రకాష్ తన చేతులతో ఆ నిమ్మకాయను తీస్తాడు. ఎప్పుడైతే ఆ నిమ్మకాయను చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు తను వణికిపోతాడు. అక్కడ మసకబారిన ఆకృతి ఒకటి ప్రత్యక్షమవుతుంది. తనని తీసుకుని వెళ్లిపోతుంది. కాపాడండి, నన్ను కాపాడండి! ప్రకాష్ మాయమైపోవడం చూసి మిగతా పిల్లలు వాళ్ల ఇళ్లకు పరిగెడతారు. ఊర్లో వాళ్లందరూ కూడా తాంత్రికుడి ఇంటికి చేరుకుంటారు. తాంత్రికుడి దగ్గర ఊరి సర్పంచ్ అప్పటికే ఉంటాడు. విమల అతనికి అన్ని విషయాలు వివరిస్తుంది. తాంత్రికులు గారు, నా బిడ్డను కాపాడండి. కాని పిల్లలు అంత రాత్రి వేళ చెరువు దగ్గర ఏం చేస్తున్నారు? సంతానలక్ష్మి పూజ కోసం ఘాటు తయారు చేస్తున్నారు. అందుకనే పిల్లలు మాయమైపోయారు. సంతానలక్ష్మి పూజ వల్లనే కదా మన ఊరి పరిస్థితి ఇలా ఉంది. నేనైతే విన్నాను, ఇంతకు ముందు కూడా మన ఊర్లో ఆ పూజ జరిగిందట. ఆ సమయంలో కూడా పిల్లలు ఈ విధంగానే మాయమైపోయారు. అందుకనే వాళ్ళు ఈ పూజను మానేసేశారు. కాని మేమైతే అలాంటి వార్తను ఎప్పుడూ వినలేదే. వినకపోతే ఇప్పుడు చూశారు కదా, పిల్లలు మాయమైపోవడం. సంతానలక్ష్మి పూజ ఆలోచన నీదే కదా. అందుకనే నీ కొడుకు ప్రకాష్ మాయమైపోయాడు. తను ఇప్పుడిక ఎప్పటికే కూడా తిరిగి రాలేడు. ఊరి వాళ్ళారా, మీరందరూ గనక సురక్షితంగా ఉండాలనుకుంటే సంతానలక్ష్మి పూజను చేయకండి. లేదంటే మీ పిల్లలు కూడా ఇలాగే మాయమైపోతారు. అవును, ఇక మన ఊర్లో పిల్లలు పుట్టడం అనేది జరగనే జరగదు. నిస్సంతానంగానే ఉండిపోతాం. ఎవరైతే చెరువు దగ్గరకు వెళ్లారో వాళ్లందరూ తమ జుట్టు కత్తిరించిక్కడ పెట్టండి. నేను మీ రక్షణ కోసం తంత్ర సాధన చేస్తాను. లేదంటే ఆ అజ్ఞాత శక్తి మిమ్మల్ని కూడా మాయం చేస్తుంది. తాంత్రికుడి మాటలు విని ఘాటు సిద్ధం చేయడానికి వెళ్లిన పిల్లలు తమ జుట్టును కొంచెం కత్తిరించి తాంత్రికుడి దగ్గర పళ్లెంలో ఉంచుతారు. తాంత్రికుడక్కడ కూర్చొని ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు. అందరూ కూడా తమ ఇళ్లకు వెళ్లిపోతారు. తాంత్రికుడు ఆ పిల్లల జుట్టుతో హోమం చేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ జుట్టును అగ్నిలో ఆహుతి చేస్తాడో అప్పుడు కొంతమంది పిల్లల చర్మం నెమ్మదిగా నల్లబడటం మొదలవుతుంది. ఏదో వాళ్ల శరీరానికి నల్లబొగ్గు అంటుకుందన్నట్టు. ఆ దృశ్యాన్ని చూసి ఊరి వాళ్లందరూ భయపడతారు. విమల తన కొడుకు ప్రకాష్ ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఊర్లో కొంతమంది ఆడవాళ్లు లోపలికి వస్తారు. వాళ్ల మొహాల మీద చింత అలాగే సానుభూతి ఉంటుంది. విమల, ఏడవకు, తాంత్రికులను శరణు వేడు. ఆయనే ప్రకాష్ని తిరిగి తెస్తారు. అవును, రాత్రివేళ పిల్లలందరూ చాలా విచిత్రంగా ప్రవర్తించారు. తాంత్రికులకు జుట్టివ్వటం మంచిదయింది. ఆయన రాత్రంతా తంత్రసాధన చేసి అందర్నీ కాపాడారు. లేదా అందరూ మాయమయ్యేవాళ్లు. నా మాట విను, నువ్వు పూజ చేయొద్దు, లేదంటే పిల్లలు మాయమైపోతారు. లేదు, నేను సంతానలక్ష్మి పూజ చేస్తాను. ఆ అమ్మవారే నా ప్రకాష్ని కాపాడుతుంది, తిరిగి తీసుకొస్తుంది కూడా. ఈ ఊరి నుండి శాపం కూడా తొలగుతుంది. అందరి ఇంట్లోనూ పిల్లలుంటారు. విమల, నువ్వు మొండికెయ్యొద్దు. తాంత్రికులను శరణు వేడండి. వారు మిమ్మల్ని కాపాడతారు. సంతానలక్ష్మి పూజ వల్ల మరిన్ని సమస్యలు వచ్చి పడతాయి.
నాకు ఏ తాంత్రికుడి అవసరమూ లేదు. అమ్మవారి మీద నాకు నమ్మకం ఉంది. నేను పూజ చేస్తాను, ఏమైనా సరే. కాని మేమా పూజను చెయ్యలేము. మా పిల్లల్ని సమస్యల్లో ఇరికించలేము. ఆడవాళ్లందరూ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. విమల తన కొడుకు యొక్క ఫోటోని గుండెలకు హత్తుకొని అక్కడే కూర్చుని ఉంటుంది. సర్పంచ్ తాంత్రికుడి ఇంట్లో కూర్చుంటారు. అక్కడ హోమగుండం మండుతూ ఉంటుంది. పక్కనే ఊర్లోని మిగతా పిల్లల జుట్టు ఉంటుంది. అక్కడ ప్రకాష్ స్పృహ లేకుండా పడుంటాడు. రేపు సంతాన లక్ష్మి పూజ ఉంది. ఈసారికి ఈ పూజను గనక ఆపగలిగితే 21 సంవత్సరాల నా సంకల్పం నెరవేరుతుంది. ఆ తర్వాత రేపు రాత్రికి నేను గ్రామ నాశన తంత్రంతో ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ కూడా నాశనం చేసేస్తాను. అప్పుడు నేను నా పిల్లల్ని లండన్ నుంచి పిలిపించేస్తాను. ఊళ్ళో ఉన్న సంపద మొత్తం మా సొంతం అయిపోతుంది. ఊర్లోని ఆడవాళ్ళందరూ సంతాన లక్ష్మి పూజ చెయ్యము అన్నారు. కానీ ఆ విమల ఒక్క తాగితే చాలు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తాంత్రికుల్ని ఎవరో పిలుస్తారు. తాంత్రికులు గారు, ఇది విమల భర్త రామ్ గొంతులాగా ఉందే. అతన్ని విమలకి వ్యతిరేకంగా రెచ్చగొడదాం పడండి. అతను మాత్రమే ఆ విమలను అడ్డుకోగలడు. అతన్ని ఎక్కడికే పిలవాలా? ఓరి మూర్ఖుడా, వాళ్ళ కొడుకు ఇక్కడ స్పృహ లేకపోయి ఉన్నాడు. సర్పంచ్ ఇంకా తాంత్రికుడు బయటికి రామ్ దగ్గరికి వెళ్తారు. రామ్ కళ్లల్లో తన కొడుకు కోసం కన్నీళ్లు ఉంటాయి. రామ్, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా ఒక కొడుకు తండ్రినే. రామ్, నువ్వు అసలేమి కంగారు పడాల్సిన పని లేదు. నీ బిడ్డను నేను తీసుకుని వస్తాను. నీ భార్య రేపు సంతాన లక్ష్మి పూజ చేయకుండా నువ్వు అడ్డుకో. అంతేకాదు, నీ భార్య గనక రేపు సంతాన లక్ష్మి పూజ గనక చేస్తే నీ కొడుకు ఎప్పటికీ కూడా తిరిగి రాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా విమల ఆ పూజ చేయకుండా అడ్డుకొని తీరుతాను. రామ్ కోపంగా తన ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. విమల సంతానలక్ష్మి పూజకు ఏర్పాట్లు చేస్తుంది. అంతలో రామ్ అక్కడికి చేరుకుంటాడు. నువ్వసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఈ పూజని చేయకూడదు. నేను చేస్తాను. ఇక ఆ అమ్మవారే నా కొడుకును కాపాడుతుంది. తాంత్రికులు గారు మన అబ్బాయిని తిరిగి తీసుకొస్తానని మాటిచ్చారు. నువ్వు గనక ఒకవేళ పూజ చేశావు అంటే మన కొడుకు ఎప్పటికీ కూడా తిరిగి రాడు. నాకే తాంత్రికుడి మీద నమ్మకం లేదు. నాకు నా అమ్మవారి మీదే నమ్మకం ఉంది. నేను పూజ చేస్తాను. నేను చూస్తాను నువ్వసలు పూజ ఎలా చేస్తావో. రామ్ తన భార్యను గదిలో బంధించేస్తాడు. నేను నిన్నసలు చెరువు దగ్గరికి వెళ్ళనివ్వను. ఇక నువ్వు పూజ ఎలా చేస్తావు? రామ్ ఇంకా విమల పడే గొడవంతా కూడా తాంత్రికుడు, సర్పంచ్ దొంగతనంగా చూస్తారు. ఎప్పుడైతే రామ్ విమలను గదిలో బంధిస్తాడో అప్పుడు తాంత్రికుడు, సర్పంచ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇవాళ 6వ రోజు. రామ్ విమలను గదిలోనే బంధించి ఉంచాడు. స్వయంగా గది బయట నిలబడి కాపలా కాస్తూ ఉంటాడు. రామ్ కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి విమల పూజ కోసం వంటలు తయారు చేస్తుంటుంది. నైవేద్యం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుంది. నువ్వివన్నీ అనవసరంగా ఎందుకు చేస్తున్నావు? మొండికెయ్యొద్దు. నేను నిన్ను పూజ కోసం చెరువు దగ్గరికి వెళ్ళనివ్వను. మీరు నన్ను వెళ్ళనివ్వకపోయినా పర్వాలేదు. నా భక్తిలో గనక శక్తి ఉందంటే నైవేద్యం కోసం అమ్మవారు స్వయంగా వస్తుంది. సమయం గడుస్తూ ఉంటుంది. నెమ్మదిగా సమయం సాయంత్రమవుతుంది. సాయంత్రమయ్యింది. తాంత్రికుడు, సర్పంచ్ ఇద్దరూ కూర్చొనున్నారు. ఎదురుగా తాంత్రికుడు అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. గ్రామనాశక తంత్ర సాధన మొదలు పెడతారు. వాళ్ల ముందు విమల కొడుకు ప్రకాష్ స్పృహ లేకుండా ఉంటాడు. గ్రామం నాష్తి రక్త పిప్సతి కాల్ రాత్రి సన్నాదతి. సాయంత్రం సమయమయ్యింది. అస్తమించే సూర్యుడికి నైవేద్యం పెట్టే సమయమయ్యింది. విమల నైవేద్యానికి ఏర్పాట్లు చేస్తుంది. తన భర్త రామ్ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. తలుపులు మూసున్నాయి. అమ్మా సంతానలక్ష్మి, నా భక్తిలో శ్రద్ధ ఉంటే నా నైవేద్యాన్ని నువ్వు స్వీకరించాలి. నేను స్వయంగా నీ దగ్గరకు రాలేనమ్మా. సంతానలక్ష్మికి కోపం వచ్చింది. గాలిలో ఈదురుగాలులు వేస్తాయి. ఏదో ప్రళయం రాబోతున్నట్టు గాలి గట్టిగా గర్జిస్తూ ఉంటుంది. చెట్టు కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. అప్పుడే ఒక పెద్ద కొమ్మ వచ్చి రామ్ తల మీద పడుతుంది. రామ్ స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు. గాలి ఎంత వేగంగా వీస్తుందంటే మూసి ఉన్న తలుపులు గట్టిగా కదలటం మొదలవుతాయి. తలుపులు తెరుచుకుంటాయి. విమల లోపల ఆశ్చర్యపోయి బయటవైపుకి చూస్తుంది. అమ్మా తల్లి,
నువ్వు నాకు దారి చూపించావు. నేనే స్వయంగా చెరువు దగ్గర నిలబడి నీకు నైవేద్యం పెడతాను. విమల నైవేద్యం పెట్టడానికి కావలసిన వస్తువులు తన తల మీద పెట్టుకుంటుంది. చెరువు దగ్గరికి బయలుదేరుతుంది. చెరువు దగ్గరికి చేరుకుంటుంది. తాంత్రికుడు తన కొడుకును బలివ్వడానికి ఎదురుగా ఉంచుతాడు. కత్తిని తీస్తాడు. అప్పుడే విమల నైవేద్యం తీసుకుని చెరువు దగ్గరకు చేరుకుంటుంది. సూర్యదేవుడికి నైవేద్యాన్ని పెడుతుంది. ఎప్పుడైతే విమల సూర్యదేవుడికి నైవేద్యం పెడుతుందో తాంత్రికుడి చేతిలోని కత్తి కింద పడిపోతుంది. హోమగుండంలోని నిప్పుతో కాలుతూ బయటికొస్తుంది. తాంత్రికుడు సర్పంచ్ శరీరాలకు నిప్పు అంటుకుంటుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఊర్లో వాళ్లందరూ తాంత్రికుడి ఇంటికి చేరుకుంటారు. వాళ్లు చూసేసరికి ప్రకాష్ అక్కడే స్పృహ లేకుండా పడుంటాడు. తాంత్రికుడు ఇంకా సర్పంచ్ నిప్పుల్లో కాలిపోతూ ఉంటారు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ముందు ఈ విషయం చెప్పు. ప్రకాష్ ఎక్కడేం చేస్తున్నాడు? నిజం చెప్పు. నేనే మాయం చేసిన ప్రకాష్ని, కానీ ఇందులో నా తప్పేమీ లేదు. సర్పంచ్ చెప్పడం వల్లే నేను ఈ ఊరికి గ్రామనాశక తంత్రాన్ని ప్రయోగించాను. కానీ విమల సంతాన లక్ష్మి పూజ చేసి దానిని ఛేదించాలనుకుంది. అందుకే నేను ప్రకాష్ని మాయం చేయాల్సి వచ్చింది. మీరందరూ భయపడి పూజను మానుకుంటారు అని. వదిలేయండి, వీళ్ళని కాలిపోనివ్వండి. ఎవరూ కాపాడొద్దు. చూడండి, మన పిల్లల జుట్టు కత్తిరించి వాళ్ల మీద కూడా తంత్ర సాధనను ప్రయోగించాడు. అందుకే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించారు. ఊర్లో వాళ్లందరూ తాంత్రికుడిని, సర్పంచ్ని కాపాడలేదు. వాళ్లు కాలి బూడిదైపోయారు. ఎప్పుడైతే విమల సూర్యదేవుడికి నైవేద్యాన్ని పెట్టిందో తన కొడుకు ప్రకాష్ స్పృహలోకొస్తాడు. తను తాంత్రికుడి ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరకొచ్చి చేరుకుంటాడు. ఊరి వాళ్లందరూ కూడా ప్రకాష్ వెనకాలే చెరువు దగ్గరికి చేరుకుంటారు. వాళ్లందరూ చూస్తారు విమల సంతానలక్ష్మి పూజ చేస్తుంటుంది. విమల, నువ్వు ధన్యురాలివి. సంతానలక్ష్మి పూజ చేసి నువ్వు నీ బిడ్డను కాపాడుకున్నావు. నేనైతే ముందే చెప్పాను, అమ్మవారు నా బిడ్డను తప్పకుండా కాపాడుతుందని. ఇప్పుడు మేం కూడా పూజ చేస్తాము. ఊర్లో వాళ్లందరూ కూడా ఎంతో సంతోషంగా సంతానలక్ష్మి పూజ చేస్తారు. ఆ ఊరి మీద తంత్ర ప్రభావం అంతమైపోతుంది. అందరి ఇళ్లల్లో మళ్లీ కిలకిలలు వినిపిస్తాయి. ఊర్లో సంతోషాలు తిరిగొస్తాయి.